ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ టీవీ పరిచయ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ దేవుని యొక్క కృప తోడైండును గాక. ప్రియమైన బిడ్డలారా, మీ ప్రార్థనోసతలు అనేక మంది ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. తప్పక మీ ప్రార్థనోసత ఏదైనా తప్పక మాకు తెలియచేయండి. సంఘ బిడ్డలందరూ కూడా మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. అంతే రీతిగా పరిచర్య ద్వారా ఆత్మీయంగా బలపరుచుతున్నటువంటి వారు మరి నూతన మందిర విషయంలో కూడా సహకరిస్తున్నారు. అందులో బట్టి ఎంతో సంతోషపడుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు తన వాక్కును మనందరికీ తెలియజేస్తూ ఉంటున్నాడు. వ్యర్థము కానిది ఏంటి? ఈరోజు వ్యర్థము కానిది ఏంటి? చూడండి, సొలొమోను భక్తుడు అంటున్నాడు, అన్నిటి విషయంలోనూ వ్యర్థము 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 అని. తన జీవిత చివరి దశలోకి వచ్చినప్పుడు సొలొమోను భక్తుడు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో గమనిస్తే ఆయన వ్యర్థము 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 అంటున్నాడు, సమస్తము వ్యర్థము అంటున్నాడు కదండి. కన్న తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో తన బిడ్డలను అంటూ ఉంటారు, ఏమని తెలుసా? నీకు భోజనం పెట్టడం వ్యర్థం అంటారు. చూడండి, ఉద్యోగం ఇచ్చినటువంటి అధికారి అంటాడు, నీకు ఉద్యోగం ఇవ్వడం వ్యర్థము అంటున్నాడు. స్నేహితులు అంటున్నారు, నీతో స్నేహం చేయడం నాకు వ్యర్థము అంటున్నారు. చూసారా, ప్రేమించినటువంటి అమ్మాయి కూడా అంటుంది, నిన్ను ప్రేమించినందుకు నాకు దండగా, నువ్వు ఎందుకు పనికిరావు, నాకు వ్యర్థము అంటున్నారు. అంటే వ్యర్థము అంటే ఏంటి తెలుసా? అది ఎందుకు పనికిరానిది అని అర్థం, అంతే కదండి. ఈరోజు మనం తినేటువంటి ప్రతి భోజన పదార్థాలు ఉదయం కాలకృత్యాలకు వెళ్ళిపోతూ ఉంటాం, వ్యర్థమైనదంతా విసర్జన చేస్తాం కదండి. అదే రీతిగా వ్యర్థము 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 అంటున్నారు కదా. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క తలంపులు అన్నీ కూడా భూమి మీద ఎలా ఉంటున్నాయంటే వ్యర్థముగా కనబడుతున్నాయి, వ్యర్థముగా కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ ఈరోజు నిన్ను ఎవరైనా కానీ నీకు అన్నం పెట్టడం వ్యర్థము అని అంటున్నారేమో, భయపడకు, చింతపడకు, ప్రభు మాత్రమే నిన్ను చూస్తున్నాడు. ఎవరెవరైతే నిన్ను వ్యర్థము పనికిరావు అని అంటున్నారో దేవుడు నీతో స్పష్టంగా తెలియచేసే మాట ఏమిటి తెలుసా? ఎవరెవరు నిన్ను వ్యర్థమన్నారో, ఎవరెవరు నిన్ను పనికిరానన్నారో వారందరి ముందర దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా మారుచునుగాక. ప్రియమైన బిడ్డలారా, దావీదు చిన్నవాడై ఉన్నారు, వారి అన్నలు అనేక మంది పెద్దలు, వారు యుద్ధములో అనేకమైనటువంటి నైపుణ్యము కలిగినటువంటి వారై ఉన్నారు. కానీ దావీదు కడసరివాడు, కానీ దేవుడు కడసరివాడిగా ఉన్నటువంటి ఆయన ఇదిగో దేవుడు మెచ్చుకొని ఎంచుకొని గొప్పగా దావీదు సింహాసనాన్ని నిలబెట్టినట్టుగా మనకు కనబడతా ఉంది కదా. మరి ఎవరెవరైతే నేను వ్యర్థము అన్నారో వారి గురించి నువ్వు తలంచమాకు. దేవుడు చెబుతున్న ప్రతి మాటను ఈరోజు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఏది వ్యర్థము ఏది వ్యర్థము కాదో మనం లేఖన వాక్యంలో స్పష్టంగా ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 11 వచన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్కును తెలియజేస్తుంది, మనుషుల యొక్క సహాయము వ్యర్థము. అవును కదండి. మనం ఎవరెవరినో నమ్ముతాం, ఎవరెవరో మనకు సహాయం చేస్తారని వారి మీద ఎక్కువ నమ్మకం, విశ్వాసం పెట్టుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వారే మన చేయి వదిలేస్తారు. వారు మన చేయి వదిలేసినప్పుడు మనం తలంచుతాం, నిజంగా వారిని నమ్ముకోవడం నా జీవితం వ్యర్థమండి అంటుంటాం కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు దావీదు భక్తుడు కూడా తన వాక్కులో, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అంటున్నారు. ఎంత మేలు అంటే మనుషులు నమ్మి మోసపోయింది చాలు, మనుషులు వ్యర్థం అంటున్నారు. నిజంగా మనిషి జీవితం వ్యర్థమైపోతుందేమోనండి. మనుషుల జీవితం వ్యర్థమైపోతుంది. ఎందుకు తెలుసా? ఇక్కడి మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి చెప్పి మనిషి వ్యర్థుడు అని ఆలోచన చేసేటువంటి స్థితిలో మనిషి ఆలోచన భావమైనటువంటి కదలికలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ మనుషుల సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే మనుషుల యొక్క సహాయం వ్యర్థం. రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులు నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముకొనడం ఎంతో ఉత్తమైంది. నువ్వు మనిషి నమ్మి మోసపోయావా? నీ భర్త నువ్వు చెప్పే మాటలు విని నువ్వు నమ్మావా? అయితే అతని సహాయం వ్యర్థం. ఇదిగో మనుషులు ఎలాంటి వారు అంటే, మేము సహాయం చేస్తాము అని అంటారు, తిరిగి వారేమంటారు తెలుసా? మేమే సహాయం చేసామండి వాళ్ళకి, మేమే ఇచ్చామండి వారికని ఊరంతా చాటి చెప్తారండి. ఇచ్చింది వాళ్ళే, చెప్పేది వాళ్ళే. అందుకే వారి సహాయం పొందుకునే బదులు దేవుని సహాయం పొందుకోవడం నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో దీవెనకరమైందని దేవుడు తన బిడ్డలకు తెలియజేస్తుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, రెండవది అంటున్నాడు కీర్తనకారుడు 94వ అధ్యాయము 11 వచనాన్ని మనం చదువుదాం. నరుల ఆలోచనలు వ్యర్థమని
యెహోవాకు తెలిసేయున్నది. రెండో విషయం ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. నరుని యొక్క ఆలోచనలు వ్యర్థము అంటున్నాడు. అంటే మనిషి యొక్క ఆలోచనలు, తలంపులు ప్రతిరోజు ఎలా ఉంటున్నాయంటే రకరకాలైనటువంటి ఆలోచనలు. మన దగ్గర చిల్లి గవ్వ ఉండదు, కానీ మన ఆలోచనలు ఆకాశాన్ని మింటేటువంటివిగా ఉంటాయి. మన జీవితంలో ఏది ఉండదు, కానీ మన ఆలోచనలు కోటలు దాటిపోతూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎక్కువగా ఆలోచన చేసే కొద్దీ నీ జీవితం ఇంకా దుర్భరంగా మార్చబడుతుంది, ఇంకా బాధాకరంగా, వేదనకరంగా మార్చబడుతుంది తప్ప మరి ఇతరగా ఏది జరగదు. కనుక నీవు దేవుని సన్నిధిలో నీ ఆలోచన కంటే, ప్రభువా నీ ఆలోచన ఏమిటో నాకు దయచేయి ప్రభు అని అడుగు. అందుకే మనుషుల యొక్క ఆలోచనలు వ్యర్థము. అవునండి, ఒకని ఆలోచన కంటే దేవుని ఆలోచన ఎంతో గొప్పది. దేవుడు ఏదైతే తన బిడ్డలకు ఆలోచన చేశాడో అదంతయు కూడా ఆశీర్వదకరంగా, ఉపయోగకరంగా ఉంది. కానీ మనిషి ఆలోచన ఏంటంటే, ఒకసారి నువ్వు తలంచిన తలంపు నీకు నిజమని, కరెక్ట్ అని అనిపిస్తుంది, తుదకది నిన్నుకు మరణానికి తీసుకుపోతుంది కదా. ఆలోచన చేయి. మొదటిగా తెలియజేస్తున్నాడు, మనుషుల యొక్క సహాయం వ్యర్థము. రెండవది, నరుని యొక్క ఆలోచనలు, భూమి మీద మనుషుల యొక్క ఆలోచనలు, తలంపులు ఎలా ఉన్నాయంటే బహు చెడ్డవిగా ఉన్నాయి. వారి యొక్క ఆలోచనలు భయంకర దుర్భరంగా కనబడుతూ ఉంటున్నాయి. ప్రియమైన బిడ్డలారా, కనుక నీ ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనలు, దేవుని యొక్క చిత్తం మనం నెరవేర్చడానికి అహర్నిశలు తపనబడాలని దేవుని వాక్యం తెలియజేయడుతూ ఉంది. అదే రీతిగా మనం గమనిస్తే 127వ సంకీర్తనలో 2వ మాట అంటున్నాడు, యెహోవా ఇండ్లు కట్టించనిడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చూడండి, దేవుడు ఒక ఇండ్లును కట్టాలన్నా, ఒక కుటుంబాన్ని కట్టాలన్నా, ఒక పట్టణాన్ని కట్టాలన్నా అన్నిటిలోనూ దేవుని సహాయం చాలా అవసరం. ఒకవేళ దేవుని సహాయం మనకు అవసరం లేదు అని నువ్వు తలంచుతా ఉంటే నిజంగా ఏమైపోతుంది తెలుసా? నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ఇండ్లు నువ్వు ఒక్క ఇటుకు కూడా కట్టుకోలేవు. అడుగు దేవుణ్ణి, ప్రభువా నీ చిత్తం ఏమిటో నాకు తెలియచేయి నాయనా. అందుకే చూడండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. దేవుడు నీ పట్టణాన్ని నిన్ను కాపాడాలి అని అనుకుంటే ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి వచ్చినా ఏ అపాయమునకు నేను భయపడువాడను కాను అని. ఈరోజు ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. ఎందు నిమిత్తార్థమై మనం ఈరోజు పడిపోతూ ఉంటున్నాం? ఎందు నిమిత్తార్థమే పడిపోతున్నామంటే మనుషుల దగ్గర చేతులు చాచి అడుగుతూ ఉన్నాం, మనుషుల యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం. అంతే రీతిగా చూడండి, మన స్వచిత్తము నెరవేర్చాలని చాలామంది మన స్వచిత్తం నెరవేర్చాలని తలంపు ఎంతో చెడ్డదండి. దేవుని స్వచిత్తం ఏంటో తెలుసుకోవాలి, దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకోవాలి. దేవుని ఆలోచన తెలుసుకోకుండా, దేవుని తలంపు మనం తెలుసుకోకుండా మన ఆలోచనల తీరిగా మనం ముందుకు సాగిపోతే అనేకమైనటువంటి ఇబ్బందుల పాలవడానికి ఆస్కారం ఉంది ప్రియమైన బిడ్డలారా. అందుకే అంటున్నాడు, దేవుడు నిన్ను కాపాడాలి అనుకుంటే 10,000 మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా దేవుడు నిన్ను కాపాడతాడు. కైసరుకు దగ్గరికి నేను నిలబెడతా పౌలు అన్నాడు. చూడండి, పౌలా నువ్వు భయపడకు, నువ్వు కైసరి ఎదుట నిలవబడవలసి ఉన్నది అన్నాడు. చూడండి, ఆ సముద్రంలో ఓడ తునాతునకలైపోయింది, బ్రతుకుతామో చచ్చిపోతామో కూడా అర్థం కాని స్థితి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కైసరి ఎదుట నిలబెడతాను, నువ్వు భయపడమాకు, దేవునికి తోడుగా ఉన్నాడు అంటున్నాడు కదా. మరి ఇది నాన్న దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన బిడ్డ, మనుషుల సహాయము కంటే దేవుని సహాయం ఎంతో గొప్పది. ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. నా పిడికిలి ఎంత ఉంటుందంటే ఇంతే ఉంటుంది. అదే రీతిగా నాకంటే ఇంకా గొప్పగా బలము కలిగినటువంటి వ్యక్తి పిడికిలి నా చేయి కంటే ఇంకా కొంచెం పెద్దగా ఉండొచ్చు. కానీ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవాది దేవుని యొక్క పిడికిలి ఎంత గొప్పదో చూడండి. ఆ పిడికిలి విప్పి దేవుడు సహాయం చేస్తే ఆకాశ తూములు విప్పి పట్టరాని దీవెనలు నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరిస్తాడు. అందుకే దేవుని చెయ్యి కావాలి కదండి. చిన్న పిల్లల చెయ్యి చాలా చిన్నదిగా ఉంటుంది, ఇంకా పెద్దలది కొంచెం పెద్దగా ఉంటుంది, మన చెయ్యి పెద్దగా ఉంటుంది, మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, బలం కలిగిన వాళ్ళు ఉంటారు, వారి చెయ్యి ఇంకా పెద్దగా ఉంటుంది. అయితే అందరికంటే పెద్దగా ఉన్నటువంటి దేవాది దేవుని హస్తం ఎంత పెద్దది. ఆ దేవుడు చెయ్యి చాచి నిన్ను ఆశీర్వదించాడు అనుకో, ఎన్ని గొప్ప దీవెనలు దాగి ఉన్నాయి. ఆలోచన చెయ్యి. కాబట్టి 4వ విషయాన్ని కూడా ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30 వచనాన్ని మనం చదువుకుందాం. అందము మోసకరము,
సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రిదోన్ బిడ్లారా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. ఇక్కడ సొలొమోను భక్తుడు రాసినటువంటి ఈ సామెతల గ్రంథములో దేవుని వాక్కు ప్రకారం అందము మోసకరం అండి. అందం మోసం. చాలామంది పైనటువంటి దేహాన్ని చూస్తారు, పైనటువంటి అందాన్ని చూస్తారు, కానీ అంతర్గతంలో చూడరు. కొంతమందికి పైకి అందంగా ఉంటారు, కానీ వారు ఎలాంటి వారంటే పంది ముక్కుకు పెట్టిన బంగారు కమ్మ వంటి వారంట. కొంతమంది చూడడానికి అందంగా లేకపోవచ్చేమో, కానీ వారి గుణం చాలా మంచిది, వారి గుణం చాలా మంచిది, వారి ఆలోచన చాలా మంచిది. ఈరోజు చూస్తున్నటువంటి దేవుని బిడ్డ, మరి నీ అందాన్ని చూసి నువ్వు మర్చిపోమాకు. అందమంతా ఏదో ఒకరోజు చీకిపోతుంది. ఇదిగో పుట్టినవాడు గిట్టక తప్పదు కనుక తప్పకుండా నువ్వు మరణమైపోతావు. ఇదిగో సౌందర్యము, నీ సౌందర్యాన్ని చూచి నువ్వు ఎప్పుడు కూడా అతిశయపడమాకు. నీ సౌందర్యాన్ని చూసుకుని నువ్వు ఎప్పుడు కూడా అతిశయపడమాకు. ఇదిగో అపవాది లూసిఫరు దేవుని యొక్క తోటలో, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ అపవాది తను తాను చూసుకొని మురిసిపోయింది. తను చూసుకొని లోపల గర్వించింది. తన సౌందర్యాన్ని చూసుకొని విపరీతంగా ఇదిగో తనను తాను ఎంతగానో హెచ్చించుకుంది. ఈరోజు చూస్తున్నటువంటి నీవు కూడా నీ అందము కానీ, నీ మనుషుల సహాయము కానీ, మనుషుల ఆలోచనలు కానీ, లేకపోతే నీ ప్రయాసము కానీ అంత వ్యర్థమని జ్ఞాపకం చేసుకో. అయితే మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పేతురు గారు ఇదిగో చేపలు పట్టడానికి వలలు విసురుతూ ఉన్నాడు. రాత్రంతా చేపలు పట్టాడంట సముద్రంలో, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఎప్పుడైతే పేతురు ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని ధోనిలో ఎక్కించుకొని ఆ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వలలు విసిరినప్పుడు సముద్రంలోని చేపలు విస్తారంగా ఆయన వలల దగ్గరికి వచ్చాయి. విస్తారంగా ఆయన దగ్గరగా చేపలు దొరికాయి. ఇదిగో తన స్నేహితులను పిలిచాడు. తన స్నేహితులు పిలవడమే కాదు, వారి ధోనిలలో విస్తారమైనటువంటి చేపలన్నీ ఎక్కిచ్చాడు. పట్టజాలనటువంటి రాశిగా కుప్పగా మరి చేపలను పోసాడు. ఎందుకు తెలిసే మాట చెప్పాను? యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా నువ్వు పడే ప్రతి ప్రయాస కూడా వ్యర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు లేకోకుండా నువ్వు పడేటువంటి ప్రతి తపన వ్యర్థమవుతుంది. దయచేసి ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా గమనించు. చూడండి, ఇంతవరకు వ్యర్థము అనే విషయాలు మనం ఆలోచన చేసాం. ఇంతకు ఏది వ్యర్థం కాదు? ఒకసారి దేవుని వాక్యంలో చూద్దాం. 1 కొరింథీయులకు రాస్తున్న పత్రికా భాగము 15వ అధ్యాయం 58 వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చూడండి, దేవుని వాక్యము తెలియజేయబడతా ఉంది. ప్రభునందు మీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థము కాదు. అంటే దేవుని సేవలో నువ్వు పడేటువంటి తపన ఏదైతే ఉందో అది ఎప్పటికీ వ్యర్థము కాదు. దేవుని కొరకు నువ్వు చేసేది చీపురు పట్టుకొని మందిరంలో శుభ్రం చేసినా, లేకుంటే ఇదిగో దేవుని మందిరంలో తాగడానికి మంచినీళ్ళు అందించినా, దేవుని మందిరంలో ఇదిగో చెప్పులను శుభ్రంగా మరి అక్కడ పెట్టుతున్నా, దేవుని మందిరంలో నువ్వు చేసే చేపలు ఎత్తుతున్నా, భోజనం వడ్డిస్తున్నా, ఏ పనైతే నువ్వు చేస్తున్నావో ప్రతి ప్రయాసము, దేవుని కొరకు నువ్వు పడే ప్రతి తపన, దేవుని కొరకు నువ్వు విత్తే ప్రతి రూపాయి కూడా దేవుని సన్నిధిలో వ్యర్థము కాదని మొదటిగా అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు చాలామంది దేవుని పరిచర్యకు గుప్పిలిప్పడానికి ముందుకు రాలేకపోతున్నారు, ఆసక్తి కనపరచలేకపోతున్నారు. ఇదిగో ఆనాడు బీద విధవరాలు వేసిన 2 కాసులను ఈరోజు మనం లేఖన వాక్యంలో చదువుకుంటున్నాం. కానీ చూస్తున్నటువంటి ప్రిదోన్ బిడ్డ, పరిచర్య విషయంలో మనం ఎంతగా మనం సహకరిస్తున్నాం, దేవుని మందిరంలో మనం ఎంత గుప్పిలిప్పుతున్నామని మనల్ని మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనల్ని మన అంతరాత్మని మనల్ని మనమే పరిశీలన చేసుకునేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభునందు మీ ప్రయాస రాత్రనక పగలనక ఇదిగో టీవీ పరిచయంలోను, అనుదిన వాగ్దానంలోను, ఆదివార ప్రార్థనలోను, స్త్రీల మైత్రి ఆరాధనలో, తైలాభిషేక ఆరాధనలో ప్రభునందు మేము పడుతున్న ప్రతి ప్రయాసం ఈరోజు భూమి మీద మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులు ఇదిగో మా పరిచర్యకు సహకరించకపోవచ్చేమో, కానీ ప్రభులో మేము పడుతున్న ప్రతి ప్రయాసము దేవుడు
ఎప్పుడు కూడా వ్యర్థమే చేయడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు వీక్షిస్తున్నటువంటి ప్రియదేవుని బిడ్డ, మరి దేవుని పరిచర్యలో నువ్వు ఉంటున్నావు కదా, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నావు కదా, మరి దేవుని కొరకు నువ్వు పడే ప్రతి తపన, ప్రతి ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థము కానేరదని మన జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నువ్వు ప్రభులో తపన పడి ప్రయాసపడతావో అప్పుడు నీ జీవితం ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రెండవ విషయాన్ని కూడా చూద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పు సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయం 16 వచన భాగాన్ని మనం చదువుదాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమునందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ప్రియదేవుని బిడ్డలారా, దేవునిలో నేను పరిగెడుతున్నటువంటి పరుగు ఎప్పటికీ వ్యర్థము కాదు అని పౌలు భక్తుడు ఫిలిప్పు సంఘమునకు తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజమే కదండి. ఒక దైవజనుడిగా మేము పడుతున్నటువంటి ప్రయాస, పరిగెడుతున్నటువంటి ఈ పరుగు, దేవుని మందిర నిర్మాణము కొరకు పరిచర్యలో రాత్రింబగలు పడుతున్న ఈ పరిచర్య అంతటిలోనూ దేవుని దగ్గరికి పరిగెడుతున్న ఈ పరుగు ఎప్పుడు కూడా వ్యర్థము కాదని నేను ధైర్యముగా చెప్పగలుగుతున్నాను. నేను ఎలా పరిగెడుతున్నామంటే గురి యొద్దకే పరిగెత్తుతున్నానని ఏ రీతిగా పౌలు భక్తుడు విశ్వాసంతో, ధైర్యంతో చెబుతున్నారో మేము కూడా అంతే ధైర్యముగా, అంతే విశ్వాసంగా చెప్పడానికి ఏ మాత్రము కూడా సందేహపడడం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, నేటి దినాల్లో ఎంతమంది వారు పరిగెడుతున్నటువంటి పరుగు వ్యర్థమైపోతా ఉంది. చూడండి, తిండి కోసము, బట్ట కోసము, ఉద్యోగము కోసము, రకరకాలైన వాటన్నిటి కొరకు ప్రయాసపడుతున్నారు, పరిగెడుతూ ఉన్నారు. అయితే ఈ పరుగు పందెంలో ఒకటి నువ్వు ఓడిపోతున్నావు, అనేక సందర్భాల్లో పడిపోతున్నావు. కానీ దేవునిలో పరిగెత్తే పరుగు, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రభులో నువ్వు పడే ప్రతి ప్రయాసం ఎప్పటికీ వ్యర్థము కాదు. అంతే రీతిగా ప్రభు కొరకు నువ్వు పరిగెత్తే ప్రతి పరుగులో దేవుడు ఎక్కడ కూడా నీ కాలు చిక్కబడుకోకున్నట్లు, నీ జీవితం పడిపోకున్నట్లు దేవుడు తన చేతి నీడలో నిన్ను భద్రపరుస్తున్నాడు. నీ కౌగిల్లో దేవుడు దాచుకుంటున్నాడు. ఆయన కౌగిల్లో ఈ విషయాన్ని బహుస్పష్టంగా నువ్వు ఆలోచన చేయి. అందుకే ప్రభునందు మేము పరిగెడుతున్నటువంటి ఈ పరుగు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను కనుక నా పరుగు వ్యర్థము కాదు, నా పరుగు ఎప్పటికీ వ్యర్థము కాదు. ఎందుకు వ్యర్థం అవుతుందండి? నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను, నాకంటూ ఒక గోల్ ఉంది, నాకంటూ ఒక ఆలోచన ఉంది, నేను ఆ గురి యొద్దకే పరిగెడుతున్నాను కనుక నా పరుగు ఎప్పుడు కూడా వ్యర్థము కాదు అని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు నీ విషయాన్ని ఒకసారి స్పష్టంగా ఆలోచన చేయి. దేవుని మందిరంలోను, దేవుని పరిచర్లోను ఎంతమంది పరిగెడుతున్నారండి? సినిమాకు పరిగెడుతున్నారు, పిక్నిక్లకి పరిగెడుతున్నారు, పండగలకి పరిగెడుతున్నారు, లేకపోతే రకరకాలైనటువంటి వివాహములకు, తినడానికి, త్రాగడానికి, ఇదిగో రకరకాలైనటువంటి వాటన్నిటికీ పరిగెడుతున్నారు. కానీ దేవుని దగ్గరికి పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉద్యోగం కొరకు ఉదయాన్నే చూడాలండి. ఉద్యోగస్తుల యొక్క తిప్పలు మామూలుగా ఉండదండి. వారి తిప్పలు చూస్తూ ఉంటే ఉదయాన్నే లేచి ఉద్యోగం కొరకు స్నానము చేసి క్యారియర్ రెడీ చేసుకొని ఐడి కార్డు, వారికి కావాల్సిన ఫైల్స్, డాక్యుమెంట్స్, ల్యాప్టాప్ అన్నిటినీ ముందు రోజు రాత్రి సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉదయాన్నే లేచి హడావిడిగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా? మరి నీ ఉద్యోగ విషయంలో ఎంత పరిగెడుతున్నావే, ఇదిగో లోకము చాలా వేగంగా, సమయం చాలా వేగంగా పరిగెడతా ఉంది కదా. నీకు సంవత్సరాలు దినదినం త్వరగా పెరిగిపోతున్నాయి కదా. మన వయసు పెరిగిపోతుందంటే మన మరణానికి దగ్గర అయిపోతున్నామని అర్థం కదా. మరి ఇలాంటి సందర్భంలో దేవుని మందిరానికి ఎంతగా తపన పడుతున్నావు? ఇదిగో ప్రభు దినాన్ని మనం మందిరానికి వెళ్ళాలి. తెల్లవారితే ఆదివారము ఈరోజు మనం పుస్తకాలు సిద్ధపరచుకోవాలి, బైబిల్ని సిద్ధపరచాలి, పాటల పుస్తకాలు సిద్ధపరచుకోవాలి, కానుకను సిద్ధపరచుకోవాలి. రేపు వెళ్ళడానికి ఈరోజే సిద్ధపాటు కలిగినటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారండి? పరిశుద్ధ గ్రంథములో పరిగెత్తినటువంటి స్త్రీలు ఉన్నారు. మర్దలేని మరియా, వేరొక మరియా,
వీళ్ళు ఆదివారం ఇంకా చీకటి ఉండగానే పెందలకడనే ప్రభు యొక్క సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారండి. ఈరోజు నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు? నువ్వు తిండి కొరకు గెహాజీలాగా పరిగెడుతున్నావు, పోయి కుష్ఠరోగం తెచ్చుకుంటున్నావు. ఇదిగో ఎంతమంది లోకములో ఉన్న వాటి కొరకు పరిగెడుతున్నారో వారి పరుగు అనేక సందర్భాల్లో ఓడిపోయినటువంటి పరుగుగా ఉంది. ఒకవేళ నీ ఆలోచన తలంపులు ఇలాగుంటే దయచేసి నీ పద్ధతిని మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మూడో విషయాన్ని గమనిద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగం 1వ అధ్యాయం 17 వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. బాప్తిస్మ ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నన్ను దేవుడు ఎందుకు పంపించాడంటే సువార్తను వ్యర్థము చేయకోకుండా ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నిజంగా మనుషులు ఎన్నుకుంటే సేవలోకి రారండి, మనుషులు తలంచితే సేవలోకి రారండి. దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచన తీరు ప్రకారం ఏదైతే ఉంటుందో అప్పుడే నీవు సేవల పరిచర్యలు నిలబడగలుగుతావు. సువార్త విషయంలో నా ప్రయాస ఎప్పుడు వ్యర్థము కాదు. ఆయన ఎన్నో సందర్భాల్లో దిగంబరిగా ఉన్నాడంట, వస్త్రహీనుడిగా ఉన్నాడంట, ఆకలితో చలితో, ఇదిగో వర్షములోను, ఇదిగో శరీర బలహీనతలోను, ఉపవాసములోను, కొరడా దెబ్బలతోనూ, ఇదిగో ఎన్నో ఇబ్బందులతో ఆయన సువార్తను ప్రకటించడానికి బలహీనుడైనటువంటి ఆయనను దేవుడు బలపరిచి అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడిని నిలబెడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, సువార్త ప్రకటించడం మాకు ఎప్పుడు వ్యర్థం కాదండి. చూడండి, అనేక సందర్భాల్లో నడి రోడ్లో నిలబడుకొని కరపత్రాలు పంచుతూ ఉంటే వారి దృష్టికి మనం ఒక దొంగలాగా, ఒక వేశ్యలాగా, ఒక ఎందుకు పనికిరానటువంటి వారిగా ఉన్నారు. ఈరోజు ఈ సేవలోకి రావడానికి మేము కూడా ఉద్యోగం విడిచిపెట్టి పరిచర్లకు వచ్చామండి. మమ్మల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఇదిగో దేవుని యొక్క పిలుపును మనం చూస్తూ వచ్చాం, కానీ మనుషుల పిలుపును బట్టి కాదు. దేవుడు మా పక్షాన ఉన్నాడు, దేవుడు ఈ రీతిగా మనం ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేశాడని ఆయన వాక్కును పట్టుకొని మేము అడుగు ముందుకేసాము. కానీ ఇదిగో మనుషులు సహాయం చేస్తారనో కాదు, మనుషులు తలంచుతారనే కాదు. ఈరోజు ఎంతోమంది ఈ పరిచర్య చూస్తుంటున్నారు. అనేక మంది ఇదిగో వారు ప్రభు పరిచర్యలో సహకరించలేనటువంటి స్థితిగా ఉంటున్నారు. దేవుని కొరకు ప్రయాసపడలేకపోతున్నారు. దేవుని సువార్త పనిలో వారు పరిగెత్తలేకపోతున్నారు. ఒక మీటింగ్ పెట్టాలంటే ఎంతమంది సహకరించే వాళ్ళు ఉన్నారండి. ఎంతోమంది వచ్చి కూర్చొని విని వెళ్ళిపోవడానికి కూడా రాలేకపోతే ఈరోజు ఎంతోమంది దేవుని మందిరాలు కడుతున్నారు. ఎంతో చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఏసీలలో చక్క కుర్చీలలో కూర్చొని వాక్యం విని వారి జీవితాన్ని సరిచేసుకోవాల్సినటువంటి మందిరాలలో వెళ్తూ ఉన్నారు. కానీ ఆ సువార్తను ప్రకటించడానికి కూడా ఇబ్బంది అండి. ఈరోజు ఎంతోమంది వాట్సాప్లో ఎక్కడో క్రికెటర్ బర్త్డే అయితే ఇక్కడ స్టేటస్ పెడతాడు, ఎక్కడో హీరో బర్త్డే అయితే ఇక్కడ స్టేటస్ పెడతాడు, కానీ దేవుని వాక్యాన్ని ఒక్కరోజు కూడా స్టేటస్లో పెట్టడండి. సిగ్గు, నామోసి. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో నా పేరిట వచ్చిన వాడు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడిని కూడా దేవుని రాజ్యంలో చేర్చబడలేడని స్పష్టంగా మీకు తెలియజేస్తున్నానని ఇదిగో వాక్కు తెలియజేయబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, సువార్త పనిలో ఎప్పటికి కూడా నీ ప్రయాసము వ్యర్థము కానేరదని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, మరొకటి కూడా వ్యర్థం కాదు. 4వదిగా చివరిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24 వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరుచుడి. చూడండి, దేవుని ప్రేమ ఎలా వ్యర్థం కాదో సంఘములో బిడ్డల పట్ల మేము పడుతున్నటువంటి మా ప్రేమ ఎప్పటికీ వ్యర్థం కాదు. చూడండి, కొంతమంది వచ్చే సంఘాన్ని విడిచిపెట్టి, పరిచయాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాడండి. ఆ పాస్టర్ గారు నచ్చలేదంటారు. అమ్మా, మిమ్మల్ని నువ్వు వెనకల మీరు తప్పు చేసినా కూడా మీ వెనకలు నిలబడి సపోర్ట్ చేసేవాళ్ళే మీకు బాగా నచ్చుతారు. కానీ ఇదిగో ఇది తప్పు అని యథార్థంగా ఉండేది చెప్పితే ఎవడికి నచ్చదండి, ఎవడికి నచ్చదు. ఎవరు కూడా మమ్మల్ని హక్కున చేర్చుకోరండి. అలాంటి స్థితి మనలో ఉండకూడదు తల్లి. అలాంటి ఆలోచన భావము మనలోకి రాకూడదు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. ప్రభు యొక్క ప్రేమ, సంఘ బిడ్డల పక్షమున మేము చూపుతున్నటువంటి ప్రేమ ఎప్పటికీ మాలో వ్యర్థం కాదండి. మేము బిడ్డల పట్ల ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో 100 గొర్రెలుంటే తప్పిపోయినవా ఒక్క గొర్రె కొరకు ఆయన వెదకి రక్షిస్తూ వచ్చాడు. ఆ గొర్రెను
భుజం మీద ఎత్తుకొని ఆయన ఎంతో సంతోషపడతా ఉన్నాడు. ఈరోజు తప్పిపోయినావా, ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావా? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకున్నాడు, నీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకోవాలనుకున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని దేవుడు తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఇంతవరకు ప్రభుకి దూరంగా ఉన్నావు, నీ అందాన్ని చూసుకున్నావు, మనుషుల సహాయం అన్నావు, లేకపోతే నీ బలాన్ని చూసుకుంటున్నావు, లేకపోతే ఇదిగో నీకున్నటువంటి సర్వ ఆలోచనలు బట్టి వాళ్ళున్నారు వీళ్ళున్నారని తలంచి వాళ్ళే లైఫ్ అనుకున్నావు. వాళ్ళందరూ వ్యర్థులని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునిలో నువ్వు పడే ప్రయాస వ్యర్థం కాదు, దేవునిలో నువ్వు పరిగెత్తే పరుగు ఎప్పటికీ వ్యర్థం కాదు, దేవుని సువార్త విషయంలో నువ్వు పడేటువంటి తపన ఎప్పుడు వ్యర్థం కాదని జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క ప్రేమ ఎప్పటికీ వ్యర్థం కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాదండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావు, నీతో పాటు నీ పక్కగా ఉన్న వారిని కూడా అంతే ప్రేమించు. వాడు ఎలాంటి కులస్తుడో ఎలాంటి మతస్థుడు అని ఎప్పుడు చూడకాకు, సాటి మనిషిని ప్రేమించు. కుల మత భేదములు అనేవి క్రిస్టియానిటీ లేవండి. యేసుక్రీస్తు ప్రభువారు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన కేవలం మార్గమై ఉన్నాడు, పరలోకానికి ఆయనే మార్గమై దిశాదశగా ఆయనే ఉంటున్నాడు. కనుక ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. అనేక మంది నిన్ను వ్యర్థమన్నారేమో, ఎందుకు పనికిరాన్నారని అన్నారేమో, కానీ దేవుడు నిన్ను ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. ఇదిగో ఈ టీవీ పరిచయం ద్వారా వింటున్న దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎవరెవరు వ్యర్థమన్నారో దేవుడు నిన్ను తలగా చేయవాడుగా ఉన్నాడు, నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చాలనుకున్నాడు, నిన్ను ఎత్తైన స్థితిలో పెట్టాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకో. వ్యర్థము కాదు నీ ప్రయాసం ప్రభులో ఉంటే, వ్యర్థం కాదు ప్రభులో గనక నువ్వు బ్రతుకుతే. కాబట్టి దేవుడు ఈ మాటలలో నీ జీవితాన్ని ఎంత మాత్రం వ్యర్థం చేయకోకుండా నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. తలవంచుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలైనా. అయ్యా, ఎంతమంది తిండి పెట్టడం, బట్ట ఇవ్వడం, లేకపోతే కుటుంబంలో ఉంచుకోవడం, ఇళ్లలో ఉంచుకోవడం, ఎంతమంది వ్యర్థం అన్నారో, ఎంతమంది తల్లిదండ్రులు, బంధువులు, ఆత్మీయులు నువ్వు బ్రతికేదానికంటే చచ్చిపోతే మేలని ఎంతమంది అన్నారో, అయ్యా అలాంటి స్థితి మాకొద్దునైనా. నీ కొరకు బ్రతకగలిగినటువంటి ధన్యతను నీ బిడ్డలకు దయచేస్తారమని ప్రార్థన చేస్తుంటున్నాం. కృపతో నింపండి, శక్తితో నింపండి, బలంతో నింపమని వేడుకుంటున్నాం నాయన. ఎవరు ఏ బలహీనతతో, ఏ రోగంతో, ఏ జబ్బుతో ఉంటున్నారో అది తల మొదలుకొని అరికాల వరకు నచ్చలేని యేసుక్రీస్తు ప్రభుల వారి నామమును బట్టి ప్రార్థన చేస్తుండగా మీరే స్వస్థపరిచి విడుదల అనుగ్రహిస్తున్నామని వేడుకుంటూ, నీ కృపలో నింపి కాపుదలు నడిపిస్తున్నామని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన శక్తి కలిగిన గొప్ప నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలములో మూయబడినటువంటి ఆర్థిక స్థితిగతులలో రోగాలతో ఉన్నారో నైనా, ఇదిగో పరిచయలకు పిలిపాలని ఆశ కలిగి ఇవ్వలేకపోయేటువంటి బిడ్డలైతేనేమి, ఇస్తున్న బిడ్డలైతేనే ప్రతి ఒక్కరికి రావాల్సిన పరలోక సంబంధించిన దీవెలు మెండుగా మీరు అనుగ్రహిస్తున్నామని వేడుకుంటూ, అయా టీ పరిచయం బహుబలముగా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేస్తారు ఈ వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS 0IN0547. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.